ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేసాము? ఎజూర్ విఎం గురించి డిస్కస్ చేస్తాం. ఎజూర్ విఎం గురించి డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విఎం? విఎం ఈజ్ ఎ సర్వీస్, ఎజూర్ సర్వీస్ విచ్ యూజ్ టు క్రియేట్ ది వర్చువల్ సర్వీస్. సో వర్చువల్ సర్వీస్ మనం ఎందుకు క్రియేట్ చేయాలి? టు రన్ అవర్ అప్లికేషన్. సో వర్చువల్ సర్వీస్ మనం క్రియేట్ చేయాలంటే ఎజూర్ క్లౌడ్ లో వి నీడ్ టు డూ సమ్ R&D. వి నీడ్ టు డూ సమ్ R&D చేయాలంటే మన ఫస్ట్ ఆ ప్రైజింగ్ మోడల్ తెలియాలి, అలాగే విఎం సైజెస్ గురించి తెలియాలి, రీజియన్స్ అవైలబిలిటీ ఆప్షన్స్ తెలియాలి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలియాలి, నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ గురించి తెలియాలి. ఓకే, ఇందులో ఫస్ట్ ప్రైజింగ్ మోడల్స్ చూద్దాం. సో Azure ఆఫరింగ్ త్రీ మెయిన్ ప్రైజింగ్ మోడల్స్. సో ఫస్ట్ వన్ ఈస్ పే యాజ్ యూ గో మోడల్. పే యాజ్ యూ గో. సో ఈ పే యాజ్ యూ గో ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రైజింగ్ మోడల్. మోస్ట్ కామన్లీ యూజ్ మోడల్. సో అండ్ నో కమిట్మెంట్ అంటే విఎం కెన్ బి క్రియేటెడ్ ఆర్ డిలీటెడ్ ఎనీ టైం. అంటే కమిట్మెంట్ అంటే మీరు ఇనిషియల్గా అడ్వాన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాల్సినప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే కమిట్మెంట్ అనుకోండి, ఒక 1 yearకి సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటారు. అంటే మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఆల్రెడీ వచ్చేసింది కదా, అదనమాట. సో నో కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చార్జెస్ అప్లై ఓన్లీ వైల్ ది విఎం ఈస్ రన్నింగ్. విఎం సైజ్ కెన్ బి చేంజ్డ్ ఎనీ టైం. మీరు మార్చుకోవచ్చు, విఎంని సైజుని మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు i3 ప్రాసెసర్ 8 GB ర్యామ్ తీసుకున్నారు, మీకు అది సరిపోవట్లేదు, కావాలంటే i5 16 GBకి ఎలా అయితే మార్చుకుంటారో అలాగే మీరు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ క్యాన్ చేంజ్ ది విఎం సైజ్. వీ క్యాన్ చేంజ్ ది విఎం సైజ్ అన్నమాట. అలాగే నో అప్ఫ్రంట్ పేమెంట్. నో అప్ఫ్రంట్ అంటే ముందుగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పే యాజ్ యూ గో ప్రైజింగ్ మోడల్ మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే టెస్టింగ్ పర్పసెస్, అలాగే షార్ట్ టర్మ్ వర్క్ లోడ్స్, డెవలప్మెంట్ పర్పస్ మాత్రమే ఈ ప్రైజింగ్ మోడల్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రైజింగ్ మోడల్ వచ్చేసి రిజర్వ్డ్ వర్చువల్ మెషిన్ ఇన్స్టెన్సెస్. అంటే ఈ రిజర్వ్డ్ ఏంటి? సూటబుల్ ఫర్ 1 year ఆర్ 3 year టర్మ్ కమిట్మెంట్. చెప్పే కింద ఎగ్జాంపుల్ అంటే మనం ఒక లాంగ్ టర్మ్ లో మీరు రన్ చేయాలనుకోండి అప్లికేషన్ ని, సో మీరు రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. అప్ టు 72% డిస్కౌంట్ కంపేర్ టు ది పే యాజ్ యూ గో కూడా. సో చార్జెస్ అప్లై ఈవెన్ ఇఫ్ ది విఎం ఈస్ స్టాప్డ్. విఎం ఈస్ స్టాప్డ్ అనమాట. ఓకే, పేమెంట్ టైప్స్ నో అప్ఫ్రంట్, పార్షియల్ అప్ఫ్రంట్, ఫుల్ అప్ఫ్రంట్. ఓకేనా? నో అప్ఫ్రంట్ అంటే ముందుగా కట్టాల్సిన పని లేదు. పార్షియల్ అంటే 50% అడ్వాన్స్ ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ అప్ఫ్రంట్ అంటే ఒకసారి కట్టేస్తారు. ఓకే, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ ఎల్లో ఇన్స్టెన్సెస్ సైజ్ ఫ్లెక్సిబిలిటీ విత్ ఇన్ ది సేమ్ విఎం ఫ్యామిలీ. అంటే కావాల్సినప్పుడు ఇన్స్టెన్స్ సైజ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్స్టెన్స్ సైజ్ అంటే ఏంటో చెప్తా. ఇక ఇంకా తెలియదు కదా, విఎం సైజ్ తెలియదు కదా, అందుకని ఫస్ట్ ప్రైజింగ్ మోడల్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ ప్రొడక్షన్ అంటే లాంగ్ టర్మ్ వర్కర్స్. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలనుకోండి రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ తీసుకుంటాం. అదే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలంటే పేజీ తీసుకుంటాం, పే యాజ్ యూ గో. ఓకేనా? అలాగే స్పాట్ ఈఎంస్. ఇది ఇది ఒక స్పాట్ అప్ టు 90% డిస్కౌంట్. 90% డిస్కౌంట్ నాట్ రికమెండెడ్ ఫర్ ప్రొడక్షన్. అర్థమైందా? అంటే పే యాజ్ యూ గో ప్రొడక్షన్ కి సపోర్ట్ చేయదు, స్పాట్ ఇన్స్టెన్సెస్ కూడా ప్రొడక్షన్ సపోర్ట్ చేయదు. ఓన్లీ రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ మాత్రమే ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తుంది. సో యూజెస్ అన్యూజ్డ్ కంప్యూట్ కెపాసిటీ ఇన్ వర్చువల్ డేటా సెంటర్స్. సో విఎమ్స్ కెన్ బి ఇవిక్టెడ్, స్టాప్డ్, డిలీటెడ్ అట్ ఎనీ టైం. అంటే మీరు లో మీ స్పాట్ వర్చువల్ మెషిన్స్ మీరు తీసుకున్నారనుకోండి, మీకు 90% డిస్కౌంట్ అవుతుంది. బట్ మేనేజ్మెంట్ ఎజూర్ క్లౌడ్ మేనేజ్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఒక నోటీస్ ఇచ్చి స్టాప్ చేసేస్తుంది, డిలీట్ కూడా చేసేయచ్చు. అంటే ఒకవేళ మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి స్పాట్ ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, వాడు కావాల్సినప్పుడు నోటీస్ ఇచ్చి తీసేస్తాడు, మరి డేటా పోతుందిగా. అందుకని ఇవి మనకు సపోర్ట్ చేయాలి.
సో డేటా ఆన్ టెంపరీ డిస్క్ విల్ బి లాస్ట్. సో బెస్ట్ ఫర్ బ్యాచింగ్, టెస్టింగ్, టాలరెంట్ అప్లికేషన్స్. అంటే టెస్టింగ్ పర్పస్ అయితే మీకు ఈ స్పాట్ ఎయిమ్స్ అయితే సరిపోతాయి. అర్థమైందా? సో ఇవి మనకి ప్రైజింగ్ మోడల్. 3 టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ మోడల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ప్రైజింగ్ మోడల్లో ఏది సూటబుల్ మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే. అర్థమైందా? అంటే మీ పర్పస్ని బట్టి ఓన్లీ టెస్టింగ్ అనుకోండి స్పాట్ ఎసెస్ తీసుకుంటారు, లేదా డెవలప్మెంట్ టెస్టింగ్ అనుకోండి పేయాసీగో తీసుకుంటారు, లేదా ప్రొడక్షన్ పర్పస్ అనుకోండి ఆర్ఎస్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎజూర్ విఎం హోస్ట్ టైప్ అంటే ఇన్స్టెన్స్ టైప్ అంటాం. ఇందులో ప్రైజింగ్ మోడల్లోనే ఇది 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 ఒక టైప్ అనమాట. హోస్ట్ లేదా టెనెన్సీ ఆప్షన్స్ అంటారు. టెనెన్సీ అంటే ఏంటంటే షేరింగ్. అంటే మీ సర్వర్ వేరే అప్లికేషన్ కూడా షేర్ చేస్తారా రన్ చేసుకోవడానికి? అంటే ఒకే సర్వర్లో 2 అప్లికేషన్స్. అంటే ఒక సర్వర్లో ఐసిఐసిఐ అప్లికేషన్ రన్ అవుతుంది, హెచ్డిఎఫ్సి రన్ అవుతుంది. అంటే ఐసిఐసిఐ కంపెనీ వాడు అదే సర్వర్లో కోడ్ డిప్లాయ్ చేస్తాడు, హెచ్డిఎఫ్సి కోడ్ అదే కోడ్ డెవలప్ చేస్తాడు. దాన్ని మన షేర్డ్ టెనెన్సీ అంటారు. లేదా డెడికేటెడ్ అనుకోండి, ఒక సర్వర్లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫ్యూచర్లో మీ అప్లికేషన్ మీరు రన్ చేసేతో పాటు వేరే ఒక కంపెనీ అప్లికేషన్ కూడా రన్ చేస్తారా, లేదా డెడికేటెడ్ టు యువర్ అప్లికేషన్ ఓన్లీనా, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో Azure ప్రొవైడ్స్ 3 host ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ది హార్డ్వేర్ ఐసోలేషన్. ఫస్ట్ షేర్డ్ హోస్ట్. సో వర్చువల్ మెషిన్ రన్స్ ఆన్ షేర్డ్ ఫిజికల్ హార్డ్వేర్. సో స్ట్రాంగ్లీ ఐసోలేటెడ్ ఎట్ హైపర్విజర్ లెవెల్, మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. అది ఐసోలేటెడ్ విఎమ్స్ అయితే డెడికేటెడ్ హార్డ్వేర్ బట్ నాట్ ఏ ఫుల్లీ హోస్ట్. సో Azure ensures the physical server is not shared with other customers. So used for compliance and security sensitive workloads. అదే డెడికేటెడ్ హోస్ట్. ఏ ఫుల్లీ ఫిజికల్ సర్వర్ డెడికేటెడ్ ఓన్లీ టు వన్ కస్టమర్. ఒక ఫిజికల్ సర్వర్ కంప్లీట్ ఒక కస్టమర్కే ఉంటుంది, ఒక అప్లికేషన్ ఉండదు. ఇక్కడ ఏంటి ఐసోలేటెడ్ విఎమ్స్ అయితే షేర్ అవుతుంది. సపోర్ట్స్ లైసెన్సింగ్ మోడల్స్ బేస్డ్ ఆన్ ది ఫిజికల్ సిపియు కోర్స్, ప్రొవైడ్స్ ది విజిబిలిటీ ఇంటూ ఫిజికల్ సాకెట్స్ అని, ఫిజికల్ కోర్స్ అని, హార్డ్వేర్ జనరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో బెస్ట్ ఫర్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ వర్క్ లోడ్స్ అండ్ కాంప్లెక్స్. ఇదంతా కూడా ప్రైజింగ్ మోడల్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ విఎం సైజ్. విఎం సైజ్ లేదంటే ఫ్యామిలీ టైప్స్ అంటాం. అంటే ఇప్పుడు ల్యాప్టాప్ కొంటారు, సో ల్యాప్టాప్ని మీరు షార్ట్ టర్మా లాంగ్ టర్మా, ఎంత ప్రైజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి కెపాసిటీ కావాలి, ఫీచర్. దాని ఇక్కడ మనం విఎం సైజ్ అంటాము. మీకు ఎంత కావాలి? i3 కావాలా, i5 కావాలా, i7 కావాలా, i10 కావాలా? ర్యామ్ ఎంత కావాలి? 8 GB కావాలా, 16 GB కావాలా, 32 కావాలా, 64 కావాలా? స్టోరేజ్ 250 GB కావాలా, 256 కావాలా, 512 GB కావాలా, లేదంటే 1 TB కావాలా? ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఫస్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ విఎం సైజ్ అన్నాం కదా. సో విఎం సైజ్ ని మనం ఇన్స్టెన్స్ టైప్ అని కూడా కాల్ చేయొచ్చు. ఇన్స్టెన్స్ టైప్. సో ఇన్స్టెన్స్ టైప్ విచ్ ఇస్ ఈక్వల్ టు ది కాంబినేషన్ ఆఫ్ సిపియు అండ్ మెమరీ అలొకేషన్. ఒక సర్వర్ కి ఎంత ప్రాసెసర్ అటాచ్ చేయాలి, ఎంత ర్యామ్ అటాచ్ చేయాలి, దాన్ని మనం విఎం సైజ్ అంటాం. అర్థమైంది పాయింట్? అంటే ఇప్పుడు నేను లెనోవో ల్యాప్టాప్ కొన్నాను 2020లో. ఓకే, సో 2000 లెనోవో ల్యాప్టాప్ ఇది ఈఎండి రాడాన్ ప్రాసెసర్. అంటే ఈ ల్యాప్టాప్కి ఏఎండి రాడాన్ ప్రాసెసర్ అటాచ్ చేశారు. ఎంత జీబీ? 8 GB ర్యామ్. అంటే ఇది ఒక ఫిజికల్ సర్వర్ అనుకోండి. సో ఈ ఫిజికల్ సర్వర్ విఎం సైజ్ ఎంత అంటే ఈ ఫిజికల్ సర్వర్ యొక్క సైజ్ ఎంత? 8 GB ర్యామ్, 1 TB స్టోరేజ్. పక్కన పెట్టండి, ఓన్లీ ప్రాసెసర్ i3, 8 GB ర్యామ్, అదే విఎం సైజు. అంటే ఇక్కడ వర్చువల్ మెషిన్ అంటాము, ఇదేమో ఫిజికల్ మెషిన్. ల్యాప్టాప్ ఈజ్ ఏ ఫిజికల్ మెషిన్. ఓకేనా? అయితే మన ఫిజికల్ మెషిన్స్ ఎందుకు మనం సపోర్ట్ చేయట్లేదు? ఫిజికల్ మెషిన్స్ లో మనం ఆన్ ప్రిమ్లో దీన్నే మనం మెయింటైన్ చేయాలి. ఓకేనా? పవర్ మనమే సప్లై చేసుకోవాలి, ఓకేనా, కూలింగ్ మనమే సప్లై చేసుకోవాలి, మేనేజ్ కూడా, సెక్యూరిటీ కూడా మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. అందుకే కదా మనం క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్ళి 2 బేసిస్లో తీసుకుంటున్నాము. అర్థమైందా? అది. సో
ఇక్కడ మనకి విఎం సైజెస్, మనకి విఎం ఫ్యామిలీస్ కేటగరైజ్డ్ ఇంటూ ది బేస్డ్ ఆన్ సమ్ యూస్ కేసెస్. ఏంటి? జనరల్ పర్పస్ అంటాం. జనరల్ పర్పస్ విఎంస్ అంటారు. జనరల్ పర్పస్ విఎంస్. అంటే దీని పర్పస్ ఏంటంటే మనకి సిపియు అండ్ ర్యామ్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ఓకేనా? అంటే జనరల్ పర్పస్ విఎంస్ మనం ఎక్కువగా వెబ్ సర్వర్స్, స్మాల్ డేటాబేసెస్, డెవ్ అండ్ టెస్టామెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ జనరల్ పర్పస్ విఎంస్ అనేవి యూజ్ చేస్తుంటారు. ఈ జనరల్ పర్పస్ విఎంస్ లో ఏ ఏ విఎం సైజెస్ ఉన్నాయి? బి సిరీస్ విఎం సైజ్ ఉన్నాయి, డి సిరీస్ ఉంది, ఏ సిరీస్. అందుకే ఇక్కడ నేను ఏం చెప్పాను? ఫ్యామిలీ టైప్ అని పెట్టా. అంటే ఈ విఎం సైజు ఫ్యామిలీ టైప్ వచ్చేసి మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి విఎం సైజ్ వచ్చేసి. సో ఇప్పుడు జనరల్ పర్పస్ లో బి సిరీస్, డి సిరీస్, ఏ సిరీస్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ విఎం కేటగిరీ ఏంటి? కంప్యూట్ ఆప్టిమైజ్డ్. అంటే సిపియూని ఆప్టిమైజ్ చేయాలి. ఓకే. సో హై సిపియు వర్క్ లోడ్స్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్, అనలిటిక్స్, గేమింగ్ సర్వర్స్. అంటే ఇప్పుడు మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ కొనాలని, గేమింగ్ అప్లికేషన్ రన్ చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? సిపియు అంటే కంప్యూట్ ఆప్టిమైజ్డ్ విఎంస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో కంప్యూట్ ఆప్టిమైజ్డ్ విఎం సిరీస్ లో ఏముంది? ఎఫ్ సిరీస్ ఉంది. పైన ఏముంది? బిడిఏ ఉంది. ఇక్కడేమో ఎఫ్ సిరీస్ ఉంది. అదే మీరు మెమరీ ఆప్టిమైజ్డ్, మెమరీ. ఓకేనా? సో మెమరీ ఆప్టిమైజ్ చేయాలి అంటే ఈ సిరీస్, ఎం సిరీస్ వాడతారు. ఈ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? లార్జ్ డేటాబేసెస్, ఎస్ఏపి హనా, క్యాషింగ్ సిస్టమ్స్, ఇలాంటి అంటే డేటాబేసెస్ లో ఎక్కువగా వాడతారు. లేదా స్టోరేజ్ ఆప్టిమైజ్ చేయాలి. స్టోరేజ్ హై డిస్క్ త్రూపుట్ అండ్ హై ఐఆప్స్ ఫర్ డేటా వేర్ హౌసెస్, బిగ్ డేటా, నో ఎస్క్యూఎల్. ఇక్కడేమో ఎల్ సిరీస్. అదే జీపీయు యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్ అయితే ఏఏఎంఎల్ వర్క్లోడ్స్ లో యూజ్ చేస్తారు. అలాగే వీడియో రెండరింగ్ సిమ్యులేషన్స్ లో చేస్తారు. ఎన్సి, ఎన్డి, ఎన్వి సిరీస్. ఓకే. అలాగే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫర్ సైంటిఫిక్ వర్క్లోడ్స్, మోడలింగ్, సిమ్యులేషన్స్, హెచ్బి సిరీస్, హెచ్సి సిరీస్. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న సిరీస్ లో ఏ టైప్ ఆఫ్ సిరీస్ మీకు యూజ్ అవుతుంది వర్చువల్ సర్వీస్ క్రియేట్ చేయడానికి. ఓకేనా? అంటే ఈ విఎం సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ అప్లికేషన్ ఏంటి? గేమింగ్ అప్లికేషనా, బ్యాంకింగ్ అప్లికేషనా, వీడియో రెండరింగ్ అప్లికేషనా, ఏదో ఒకటి ఉంటుంది కదా. దాన్ని బట్టి మీరు విఎం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విఎం సైజు వచ్చేసి మనకి ఆ, ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి అన్నమాట. ఏ నుంచి జెడ్ వరకు ఫ్యామిలీ టైప్ అంటారు దాన్ని. అంటే సింపుల్ గా ఇంకో మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం ఆ, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో కూడా ఉంటాయి అవి. ఓకే. ఫర్ సపోజ్ ఏడబ్ల్యూఎస్ లో ఇక్కడ మన ఇన్స్టెన్స్ టైప్ అంటాం. ఏడబ్ల్యూఎస్ లో, Azure లోనేమో విఎం సైజ్ అంటాం. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు T2.micro అన్నారు అనుకోండి. ఇక్కడ టీ ఫ్యామిలీ. ఓకేనా? టీ ఫ్యామిలీ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి? ఇక్కడ టీ వచ్చేసి ఫ్యామిలీ, టీ వచ్చేసి ఫ్యామిలీ, టూ వచ్చేసి జనరేషన్, జనరేషన్. నెక్స్ట్ మైక్రో వచ్చేసి సైజ్, సైజ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ అన్నమాట. సైజ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్. ఓకే. ఇప్పుడు T.micro అంటే సైజ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ ఇది ఎంత ఉంటుందంటే 1 సిపియు, 1 GB ర్యామ్ అనమాట. 1 సిపియు, 1 GB ర్యామ్. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఏంటి? ఒక మిషనేగా, ఇన్స్టెన్సేగా. ఐ5 ప్రాసెసర్, ఐ5 ప్రాసెసర్ అంటే 5 సిపిస్కి అనుకోండి. 5 సిపిస్కి 8 GB ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఇలా ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ దాకా ఉంటాయి అంటే మనకి ఇక్కడ నేను మైక్రో అని పెట్టాను. నానో నుంచి ఉంటాయి. నానో, మైక్రో, మైక్రో తర్వాత స్మాల్, తర్వాత మీడియం, తర్వాత లార్జ్. అంటే డాట్ పక్కన దీన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అర్థమైందా? లార్జ్, ఎక్స్ లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, ఇక డబుల్ ఎక్స్ అనకూడదు, 2X అనాలి. 2X లార్జ్, 3X లార్జ్, 4X లార్జ్, ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు. 5X, 6X, 7X, 8X ఇలా అన్నమాట. ఇప్పుడు ఎజూర్లో విఎం సైజెస్ లో అలాగే ఉంటాయి అనమాట. ఏ సిరీసా, బి సిరీసా, హెచ్ సిరీసా, ఎఫ్ సిరీసా అనేది ఉంటుంది. అర్థమైందా? అది. సో అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు విఎం సైజు తెలుస్తుంది,
ప్రైజింగ్ మోడల్లో R&D చేశారు. నెక్స్ట్ ఏంటి? అవైలబిలిటీ ఆప్షన్స్. అవైలబిలిటీ. సో ఎజూర్ ప్రొవైడ్స్ ది ఫాలోయింగ్ హై అవైలబిలిటీ ఆప్షన్స్. ఒకటి అవైలబుల్ సెట్స్, ప్రొటెక్ట్స్ ది అగైనెస్ట్ ర్యాక్ ఫెయిల్యూర్స్. నెక్స్ట్ 99.95% అవైలబిలిటీగా ఉండాలి. యూజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ డేటా సెట్. లేదా అవైలబిలిటీ జోన్, ఫిజికల్లీ సపరేట్ డేటా సెంటర్స్ విత్ ఇన్ ఏ రీజన్. ప్రొటెక్ట్స్ ది అగైనెస్ట్ ఫుల్ డేటా సెంటర్ ఫెయిల్యూర్స్. ప్రొవైడ్స్ 99.99. వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్స్, ఆటోమేటికల్ స్కేల్స్ విఎమ్స్ బేస్డ్ ఆన్ లోడా. అంటే ఆటోమేటిక్ జరిగిపోవాలా, లేదా యూడ్ ఫర్ హై అవైలబిలిటీ ఫర్ ఆటో స్కేల్. ఈ మూడిట్లో ఏదైనా కోడ్ సెలెక్ట్ చేసుకుంటారు. అర్థమైందా? ఎజూర్ విఎమ్స్. బోరు లేదా పర్లేదా? ఇదొక్కటి. ఇదొక్కటి చెప్పుకుంటే బియ్యం ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. ఓకే, ఒక 5-10 minutes. సో ఇప్పుడు అసలైన దానిలోకి వచ్చాం. ఏంటంటే మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే, అంటే ఒక వర్చువల్ మెషిన్ ఎజూర్లో ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా, ఓకేనా, 3 కాంపోనెంట్స్ కావాలండి. ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా 3 కాంపోనెంట్స్ కావాలి. మెయిన్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే 3 కాంపోనెంట్స్. ఓకేనా? ఈ 3 కాంపోనెంట్స్ గురించి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు మొబైల్ ఉంది మీ దగ్గర. ఓకే, సో మొబైల్ని మీరు ఒక మెషిన్ అనుకోండి. మొబైల్ ఇస్తే మెషిన్. ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చెప్తారా ఈ మొబైల్లో? అట్టా చెప్పకూడదు, నేను చెప్తా. ఫస్ట్ ఓఎస్ ఉందా? మొబైల్ ఓఎస్ ఉంటుంది కదా, అంటే ఆండ్రాయిడ్ ఓఎస్. ఓకేనా? దీన్ని ఏమంటారంటే కంప్యూటింగ్ కాంపోనెంట్ అంటారు. కంప్యూటింగ్ కాంపోనెంట్ అంటారు. నేమ్ అది. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి నెట్వర్క్. నెట్వర్క్ ఏంటి? బిఎస్ఎన్ఎల్. నెట్వర్క్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్. ఇక్కడ దీని నేమింగ్ ఏంటి? నెట్వర్క్ కాంపోనెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? స్టోరేజ్. థర్డ్ వన్ వచ్చేసి స్టోరేజ్ అన్నమాట. స్టోరేజ్ ఇక్కడ మనం ఏమంటాము? 256 GB ఇంటర్నల్, అంతేగా? ఇక్కడ ఏమంటారు? స్టోరేజ్ కాంపోనెంట్ అంటారు. ఈ 3 కాంపోనెంట్స్ లేకపోతే మీరు సర్వర్ని క్రియేట్ చేయలేరు. ఈ 3 కాంపోనెంట్స్ లేకపోతే సర్వర్ని క్రియేట్ చేయలేము. అసలు మీ మొబైల్ కూడా ఈ మూడిట్లో ఏది లేకపోయినా వర్క్ అవుతుందిగా. స్టోరేజ్ లేకపోతే మీరు ఏమైనా చేయగలరా? చేయలేరు. స్టోరేజ్ ఉండి ఓఎస్ ఉండి సిమ్ లేకపోతే పనిచేయదు. నెట్వర్క్ ఉండి స్టోరేజ్ ఉండి ఓఎస్ లేకపోతే పనిచేయదు. అంటే ఈ 3 కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్ లేకపోయినా మీ మొబైల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు వర్చువల్ మెషిన్ మీరు ఎజూర్లో క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు ఈ 3 కాంపోనెంట్స్ని మనం యూజ్ చేసుకునే ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ వర్చువల్ మెషిన్ మనం క్రియేట్ చేయగలం. ఓకేనా? ఇప్పుడు కంప్యూటింగ్ కాంపోనెంట్లో ఏముంటుందంటే ఓఎస్ ఉంటుంది. కంప్యూటింగ్ కాంపోనెంట్లో ఓఎస్ ఉంటుంది. ఓఎస్ ఒకటి, ఓకేనా, కీ పేరు అని, ఓఎస్ కీ పేరు, విఎం సైజు. మెయిన్గా ఈ 3 కాంపోనెంట్స్ మీకు కంప్యూటింగ్ కాంపోనెంట్లో ఉంటాయి. ఓఎస్, విఎం సైజు, కీ పేరు. అవి ఏంటో నేను చెప్తాను. ఓకే, ఆల్రెడీ విఎం సైజ్ అంటే మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం. ఏ నుంచి జెడ్ వరకు ఫ్యామిలీస్ ఉంటాయి. దాన్ని మనం 5 టైప్స్ కింద డివైడ్ చేసాము. కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, జనరల్ పర్పసెస్. ఓకేనా? హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, విఎం సైజెస్, ఇలా మనకు చెప్పాలి. నెక్స్ట్ ఏం వచ్చింది? కీ పేర్ వచ్చింది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీ పేర్? కీ పేర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ కీ. కీ ఎందుకు? ఓపెన్ చేయడానికి.
ఇక్కడ కీ ఎందుకు? కనెక్ట్ అవ్వడానికి. అంటే ఒక వర్చువల్ మెషిన్ మీరు కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? కీ పేరు కావాలి. ఒక వర్చువల్ మెషిన్ కనెక్ట్ అవ్వాలంటే కీ పేరు కావాలి. సో ఈ కీ పేరు అనేది, ఓకే, ఈ కీ పేరు అనేది మనకి ఏ ఫార్మాట్లో ఉంటుందంటే ఎస్ఎస్హెచ్ కాదు, ఆర్ఎస్ఏ ఫార్మాట్లో ఉంటుంది. ఆర్ఎస్ఏ కానీ లేదంటే ఈడి ఫార్మాట్లో ఉంటుందంట. ఆర్ఎస్ఏ కానీ లేదా ఈడి ఫార్మాట్లో కానీ ఉంటుంది. ఓకే. ఈ ఆర్ఎస్ఏలో కూడా ఈ ఆర్ఎస్ఏలో కూడా మనకి ఈ కీ అనేది డాట్ పెమ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే బేసిక్గా ఆర్ఎస్ అనేది ఒక అలగారిథం. అలగారిథం. ఓకేనా? అంటే పాస్వర్డ్ అనుకోండి. బట్ పాస్వర్డ్ అనేది వీళ్ళు పెమ్ ఫార్మాట్లో ఇన్సర్ట్ చేశారు. సో పెమ్ ఫార్మాట్లో ఇన్సర్ట్ చేసి ఏం చేశారు? ఎన్క్రిప్ట్ చేశారు. ఎన్క్రిప్ట్ చేశారు. ఆ ఎన్క్రిప్ట్ చేయడానికి ఆర్ఎస్ఏ అలగారిథం యూజ్ చేశారు. అందుకే మీరు కీపర్ క్రియేట్ చేసినప్పుడు ఆర్ఎస్ఏనా ఈడి అని అడుగుతుంది. అడిగిన తర్వాత దాని కింద డాట్ పెమ్ అని అడుగుతుంది. అందుకోసం చెప్తున్నా. ఓకేనా? సో ఇది కీపర్. అంటే కీపర్ ఈజ్ ఎ సర్వీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ సెక్యూర్లీ టు యువర్ ఇన్స్టెన్స్. ఒక సర్వర్ని లేదా ఒక వర్చువల్ మెషిన్ ని సెక్యూర్ గా కనెక్ట్ అవ్వాలంటే కీపర్ కావాలి. సర్వర్ని క్రియేట్ చేయాలంటే వర్చువల్ సైజ్ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? ఓఎస్ కావాలి. ఆ ఓఎస్ ని ఇక్కడ మనం ఏఎంఐ అంటారు. ఏఎంఐ. ఏఎంఐ స్టాండ్స్ ఫర్ అమెజాన్ మెషిన్ ఇమేజ్. అమెజాన్ మెషిన్ ఇమేజ్. అది ఇక్కడ ఏఎంఐ అంటాము. ఇక్కడ ఏమేమంటాము? ఇక్కడ ఎజూర్ ఇమేజెస్ అంటారు. సారీ, ఏఎంఐ అంటేనేమో ఏడబ్ల్యూఎస్ లో ఏఎంఐస్ అంటారు. ఎజూర్లోనేమో ఎజూర్ ఇమేజ్ అంటారు. ఎజూర్ ఇమేజ్. ఓకే. సో ఎజూర్ ఇమేజెస్ ఆర్ టెంప్లెట్స్. ఓకే. ఎజూర్ ఇమేజ్ ఆర్ టెంప్లెట్స్. సో టెంప్లెట్ కంటైన్స్ ది సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. ఒక టెంప్లెట్, ఆ టెంప్లెట్లో ఏముంటుంది? సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఉంటుంది, ఆప్షనల్ ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ యూ క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ ఇన్ ఎజూర్ యూ మస్ట్ సెలెక్ట్ అన్ ఇమేజ్. అంటే వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే మీరు ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ నే మనం లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. ఇమేజ్ ని లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు అనమాట. అయితే ఈ ఇమేజెస్ మనకి ఎజూర్ లో ఎన్ని రకాలుగా ఉన్నాయి? మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి మార్కెట్ ప్లేస్ ఇమేజెస్. మార్కెట్ ప్లేస్ ఇమేజ్, దీన్ని మనం పబ్లిక్ ఇమేజెస్ అంటారు. అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఇమేజెస్ నే మార్కెట్ ప్లేస్ ఇమేజెస్ అంటారు. అర్థమైందా? సో రెడీమేడ్ ఇమేజెస్ ప్రొవైడ్ బై ది మైక్రోసాఫ్ట్ ఆర్ థర్డ్ పార్టీ వెండర్స్. ఎగ్జాంపుల్స్, మైక్రోసాఫ్ట్ వాడు విండోస్ ఓఎస్ ని సప్లై చేస్తున్నాడు. ఇబుంటు కంపెనీ వాడు ఇబుంటు ఓఎస్ ని సప్లై చేస్తున్నాడు. రెడ్ హార్ట్ వాడు రెడ్ హార్ట్, ఎస్కేఎల్ సర్వర్ ఆర్ విండోస్, జెంకిన్స్ వర్డ్ ప్రెస్, ఇలా మీకు కొన్ని ఓఎస్ అనేవి థర్డ్ పార్టీ వెండర్స్ ప్రొవైడ్ చేసే వాటిని మార్కెట్ ప్లేస్ ఏఎంఎస్ అంటారు. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ క్విక్ వర్చువల్ మెషిన్ క్రియేషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ ఇమేజెస్. కస్టమ్ ఇమేజ్ అంటే యూజర్ క్రియేటెడ్ ఇమేజెస్. నీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్రియేటెడ్ ఫ్రమ్ యువర్ ఓన్ వర్చువల్ మెషిన్, యూజ్ఫుల్ వెన్ యూ వాంట్. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి? ప్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్, ప్రీ కాన్ఫిగర్డ్ అప్లికేషన్స్, స్టాండర్డైజ్డ్ బేస్ ఓఎస్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్ సిమిలర్ టు AWS కస్టమ్ ఇమేజెస్. నెక్స్ట్ షేర్డ్ ఏఎంఎస్, షేర్డ్ ఇమేజ్ గ్యాలరీ, లేదంటే షేర్డ్ ఏఎంఎస్ అని కూడా అనొచ్చు, ఇమేజెస్ అనొచ్చు. ఇదేంటి? యూజ్డ్ ఫర్ లార్జ్ ఆర్గనైజేషన్స్. సో ప్రొవైడ్స్ ది ఇమేజ్ వర్షనింగ్, షేరింగ్ ఇమేజెస్ అక్రాస్ ది రీజన్స్, రోల్ బేస్డ్ యాక్సెస్, ఫాస్టర్ వర్చువల్ మెషిన్ డిప్లాయ్మెంట్. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్. అంటే షేర్డ్ ఇమేజెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక ఐసిఐసి అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి మనం ఒక కస్టమ్ ఇమేజ్ ని డిజైన్ చేసుకున్నాం అనుకోండి. డిజైన్ చేసుకుని ఐసిఐసిఐ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి వచ్చి నాకు సేమ్ అప్లికేషన్ సేమ్ కాన్ఫిగరేషన్స్ తో కావాలని అనుకోండి. మనం ఐసిఐసిఐ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి ఏ ఇమేజ్ అయితే వాడామో అదే ఇమేజ్ హెచ్డిఎఫ్సి కంపెనీ కూడా వాడుకుంటాం. అంటే ఇప్పుడు ఐసిఐసిఐ అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడానికి మీరు ఏఎంఐ రెడీ చేశారు కదా, ఇమేజ్ రెడీ చేశారు కదా, అది మీకు 1 year టైం పట్టింది రెడీ చేయడానికి. అదే హెచ్డిఎఫ్సిని మీరు డిప్లాయ్ చేయడానికి టైం 1 year సేవ్ అయిపోతుంది కదా. అదే దాట్ మనం షేర్డ్ ఏఎంఐస్ అంటారు. ఓకేనా? అలాగే మేనేజ్డ్ ఏఎంఐస్.
సింపుల్ ఇమేజ్ స్టోర్డ్ యాజ్ ఏ మేనేజ్డ్ రిసోర్స్, బెస్ట్ ఫర్ సింగిల్ రీజన్ అండ్ స్మాల్ డిప్లాయ్మెంట్స్. ఓకేనా. నెక్స్ట్ Azure ఇమేజ్ నేమింగ్ స్ట్రక్చర్. Azure ఇమేజెస్ ఫాలోస్ దిస్ ఫార్మేట్. పబ్లిషర్, ఆఫర్, SKU, వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను కెనానికల్ 0001 ఉంది. ఇందులో పబ్లిషర్ ఎవరు? కంపెనీ. మైక్రోసాఫ్టా, కెనానికలా, రెడ్ హాటా, యుబుంటూనా, కాళీ లైనెక్సా, సుసి లైనెక్సా, ఫెడోరానా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఆఫర్, ప్రొడక్ట్, విండోస్ సర్వరా, యుబుంటూ సర్వరా. SKU అంటే ఎడిషన్, LTS అంటే లాంగ్ టర్మ్ సపోర్టా లేదంటే డేటా సెంటర్స్ దా, అలా అన్నమాట. వర్షన్, ఇమేజ్ వర్షన్ ఆర్ లేటెస్ట్. ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. ఒక ఇమేజ్ నేమింగ్ స్ట్రక్చర్లో అవి ఉంటాయి. అర్థమైందా? అది అంటే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే మనం ఎన్ని రకాలుగా థింక్ చేసి ఫైనల్గా ఒక సూటబుల్ వర్చువల్ మెషిన్ మనం క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? అది. సో వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలి? ఫైనల్, హౌ టు క్రియేట్ ది Azure వర్చువల్ మెషిన్. ఫస్ట్ స్టెప్ 1, లాగిన్ ఇన్ టు ది Azure పోర్టల్. ఓపెన్ బ్రౌజర్, డైరెక్ట్గా లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే లాగిన్ విత్ యువర్ Azure క్రెడెన్షియల్స్. తర్వాత యూ విల్ సర్చ్ ది Azure హోమ్ డాష్బోర్డ్. నెక్స్ట్ స్టెప్ 2, సర్చ్ ఫర్ ది వర్చువల్. ఎప్పుడైతే మీరు Azure డాష్బోర్డ్ ఓపెన్ అయిందో తర్వాత మీరు సర్చ్ బాక్స్ లో సర్చ్ విఎమ్స్ అని టైప్ చేయాలి. టైప్ చేస్తే మీకు విఎమ్స్ కనిపిస్తుంది. తర్వాత క్లిక్ ఆన్ వర్చువల్ మెషిన్ సర్వీస్. అప్పుడు మీకు వర్చువల్ మెషిన్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ Azure వర్చువల్ మెషిన్. స్టెప్ 2. స్టెప్ 3. స్టెప్ 3లో మనకి బేసిక్ ట్యాబ్స్ ఉంటాయి. మెయిన్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉంటాయి? సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో చూస్ యువర్ సబ్స్క్రిప్షన్, ఫ్రీ ట్రయలా, పే యాజ్ యూ గో. సో మనం ఫస్ట్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ తీసుకున్నాం కాబట్టి పే యాజ్ యూ గో ఉండదు, ఓన్లీ ఫ్రీ ట్రయలే ఉంటుంది. ఫస్ట్. నెక్స్ట్ రీసోర్స్ గ్రూప్. ఇందులో ఒక ఆప్షన్ రీసోర్స్ గ్రూప్ అని ఉంటుంది. ఆ రీసోర్స్ గ్రూప్ ఎందుకు అనంటే రీసోర్స్ గ్రూప్ ఈజ్ ఏ కంటైనర్ విచ్ ఈజ్ యూజ్ టు స్టోర్ ది కాంపోనెంట్స్. అంటే ఏం కాంపోనెంట్స్? కంప్యూటింగ్ కాంపోనెంట్స్, నెట్వర్క్ కాంపోనెంట్స్, స్టోరేజ్ కాంపోనెంట్స్ ని కలిపి ఒక ప్లేస్ లో స్టోర్ చేయడానికి ఇక్కడ రీసోర్స్ గ్రూప్స్ వాడతాం. అర్థమైంది? అంటే ఇక్కడ రీసోర్స్ గ్రూప్ అనేది మీరు ఇవ్వాలన్నమాట. సో క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ లేదా ఆర్ చూస్ ఎగ్జిస్టింగ్. ఎగ్జాంపుల్ RGVM డెమో అని ఇచ్చాను రీసోర్స్ గ్రూప్ నేమ్. అంటే అందులో మీకు అన్ని సేవ్ అవుతాయి అనమాట, స్టోర్ అవుతాయి. నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ అన్ని అందులోనే ఉంటాయి, స్టోరేజెస్ అన్ని కూడా అందులో ఉంటాయి. OS దానికి సంబంధించిన అప్లికేషన్ ప్యాకేజ్ అన్ని కూడా ఆ రీసోర్స్ గ్రూప్ లో సేవ్ అవుతాయి. నెక్స్ట్ వర్చువల్ మెషిన్ నేమ్. వెబ్ సర్వరా, టెస్ట్ సర్వరా, డెవ సర్వరా, ప్రాడ్ సర్వరా, ఆ నేమింగ్ అనేది ఇవ్వాలి. లేదా లైనక్స్ సర్వరా, ఆ నేమ్ ఇస్తాం. తర్వాత ఏ రీజియన్ లో క్రియేట్ చేయాలి? చూస్ ది రీజియన్ నియరెస్ట్ టు యూ. ఎగ్జాంపుల్ సెంట్రల్ ఇండియానా, సౌత్ ఇండియానా, ఈస్ట్ యుఎస్ఆ. అవైలబిలిటీ జోన్, అవైలబిలిటీ ఆప్షన్స్. సో ఇందులో మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడెండెన్సీ రిక్వైర్డ్, డిఫాల్ట్. ఆర్ చూస్ అవైలబిలిటీ జోన్ ఫర్ 99.99% ఆఫ్ టైం. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. 6th పాయింట్లో వచ్చింది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ యువర్ ఓఎస్, ఇబుంటూనా, విండోసా, ఇంకా చాలా ఉంటాయి, క్లిక్ చేసుకో. అర్థమైందా? నెక్స్ట్ 7th వచ్చేసి విఎం సైజ్. విఎం అంటే CPU ప్లస్ ర్యామ్, వర్చువల్ మెషిన్ సైజ్. సెలెక్ట్ సైజ్ బేస్డ్ ఆన్ ల్యాబ్ రిక్వైర్మెంట్స్. ఫర్ సపోజ్ B1S అని సెలెక్ట్ చేసుకున్నారు అంటే 1 CPU 1 GB ర్యామ్, లేదా D2S V3 2 CPUs 8 GB ర్యామ్. నెక్స్ట్ 8th అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. ఫర్ లైనక్స్ అయితేనేమో అథెంటికేషన్ SSH పబ్లిక్ కీ ఆర్ పాస్వర్డ్. యూజర్ నేమ్ వచ్చేసి Azure యూజర్ అని ఉంటుంది డిఫాల్ట్ గా. అదే మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అథెంటికేషన్ పాస్వర్డ్ ఉంటుంది లేదా సెట్ ఏ న్యూ స్ట్రాంగ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్. ఇన్బౌండ్ అంటే ఆ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే లేదంటే సర్వర్ని యాక్సెస్ చేయాలంటే
ఎస్ఎస్హెచ్ కానీ ఆర్డిపి కానీ లేదా హెచ్టిటిపి కానీ యూజ్ చేస్తాం. మీరు ఇప్పుడు google.com అని మీరు గూగుల్లో బ్రౌజ్ చేశారనుకోండి, పక్కన హెచ్టిటిపిఎస్ // అని వస్తుంది. అది ఇదనమాట ఇన్బౌండ్ రూల్స్ అన్నమాట. సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్ కావాలి. ఈ ఎస్ఎస్హెచ్ అనేది 22 పోర్ట్ మీద రన్ అవుతుంది, లైనెక్స్ అన్నమాట. అదే విండోస్లో అయితేనేమో ఆర్డిపి అని కనెక్ట్ అవ్వాలన్నమాట. ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్ అంటారు. రిమోట్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్. ఏదైనా వెబ్ సర్వర్స్ ని యాక్సెస్ చేయాలంటే హెచ్టిటిపి యాక్సెస్ చేయాలి. అది 80 పోర్ట్ మీద రన్ అవుతుంది. ఈ పోర్ట్ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, కంగారు పడకండి. ఓకేనా? అది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ వరకు ఫస్ట్ కాంపోనెంట్ అయిపోయింది. ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నాము, విఎం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాము, వచ్చేసింది. నెక్స్ట్ డిస్క్ ట్యాబ్. ఓఎస్ డిస్క్ టైపు ప్రీమియం, స్టాండర్డ్ ఎస్ఎస్డినా, స్టాండర్డ్ హెచ్డిడినా. ఓఎస్ డిస్క్ సైజు డిఫాల్ట్ 30 GB, 64 GB డిపెండ్స్ ఆన్ ఓఎస్. యాడ్ డేటా డిస్క్ ఆప్షనల్. ఒకవేళ ఎక్స్ట్రా డేటా డిస్క్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎంత అయింది? స్టోరేజ్. నెక్స్ట్ స్టెప్ 5 నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ లో వర్చువల్ నెట్వర్క్ చూజ్ ఎగ్జిస్టింగ్ అలా క్రియేట్ న్యూనా. ఎగ్జాంపుల్ వీనెట్ డెమో అంటే న్యూ. సబ్నెట్, చూస్ ది సబ్నెట్ ఇన్సైడ్ వీనెట్. ఓకేనా? డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది ఆటోమేటిక్ గా. మనం ఏం చేస్తే డిఫాల్ట్ గా అదే తీసేసుకుంటాం. మన తర్వాత ఎలా క్రియేట్ చేయాలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడైతే డిఫాల్ట్ గా యూజ్ చేసుకుంటాము. ఆ సర్వీస్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన ఓన్ ఐపీ అడ్రస్ ఇస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ క్రియేట్ న్యూ ఇఫ్ యూ వాంట్ టు ఇంటర్నెట్ యాక్సెస్. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ బేసిక్ గా లేదంటే ఇన్బౌండ్స్. ఎన్ఐసి సెట్టింగ్స్ అంటే నెట్వర్క్, ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇన్ కెనానికల్ అని ఉంటుంది అన్నమాట. అంటే ఏ నెట్వర్క్ ఎలా పనిచేయాలనేది ఈ ఎన్ఐసి అనేది సెట్ చేస్తుంది. ఆల్ డిఫాల్ట్స్ అన్లెస్ అడ్వాన్స్డ్ సెటప్స్ ఆర్ రిక్వైర్డ్. నెక్స్ట్ మేనేజ్మెంట్ లో స్టెప్ 6 మేనేజ్మెంట్ ట్యాబ్. ఇందులో బూట్ డయాగ్నోస్టిక్స్ ఎనేబుల్ ఆటోమేటిక్ గా ఉంటుంది. స్టోర్స్ బూట్ లాగ్స్ ఫర్ ట్రబుల్ షూటింగ్. నెక్స్ట్ మేనేజ్ ఐడెంటిటీ కీప్ ఆన్ ఇఫ్ విఎం విల్ యాక్సెస్ ఎజూర్ సర్వీసెస్. అలాగా ఆటో షట్ డౌన్ ఎనేబుల్ అండ్ సెట్ షట్ డౌన్ టైం, సేవ్ కాస్ట్. అంటే మీరు ఒక 1 hour యూజ్ చేసుకుని స్టాప్ అనుకోండి, మీరు ఒకసారి మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఉండాలంటే షట్ డౌన్ లో ఒక 60 minutes టైం పెట్టేసుకుని మీరు వాడుకోవాలి. మీరు క్లోజ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ అదే షట్ డౌన్ అయిపోతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏదైనా మానిటరింగ్ చేయాలనుకోండి, మానిటరింగ్ చేసుకోవాలి ఇఫ్ రిక్వైర్డ్. ఫైనల్లీ రివ్యూ ప్లస్ క్రియేట్. సో Azure validates all the settings: VM size, VNet, network security group, disks, images. If all good, click on create. Deployment takes 2 to 3 minutes of time to create the virtual machine. So once we successfully created a virtual machine, then we need to connect virtual machine. For Linux అయితే SSH, for Windows అయితే RDP యూజ్ చేసి చేస్తాం. వెరిఫై ది మెషిన్. కనెక్ట్ అయ్యి ఏదో చిన్న అప్డేట్ చేసుకుని ఒకసారి అన్ని క్లీనప్ చేసుకుని డిలీట్ చేస్తాం. ఇవి స్టెప్స్ అన్నమాట, ఎలా చేయాలి. అర్థమైంది? ఓకే. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను, స్టాప్ చేస్తున్నాను.